ఎక్కడా గౌరీ? తన గురించి ఎదురు చూస్తున్నాను. ఏం కాదు, కాసేపు డ్రామా ఆడి ఎవ్వరికీ కనిపించకుండా ఏ దుబాయో పారిపోతారు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. కృష్ణ అన్న దాంట్లో తప్పేముంది? ఆ గౌరికి మంచి సర్టిఫికెట్ ఇచ్చావు కదా, మరేదో ఆవిడ వస్తుందమ్మా, మరి కాసేపు వెయిట్ చేద్దాం. అది రాదు, ముక్కు పుడకతో ఊడాయించింది. అలా అనుకు వేదా. అంత నమ్మకం ఉంది కదా మీకు? అయితే ముక్కు పుడక బాధ్యతను మీరు తీసుకుంటారా? నేను తీసుకుంటాను. బాబు, ఐస్ క్రీమ్ లో పొల లాంటోడివి, నీకంత సీన్ లేదు, నువ్వు ఆగమ్మా. అత్తయ్య, అందరూ కాస్త ఓపిక పట్టండి. ఈ దొంగ బుద్ధులేంటే మీకు? ఇలా తయారయ్యారంటే? అత్తయ్య, అత్తయ్య అలా మాట్లాడుతుంటే ఏం మాట్లాడవేంటి? ఏం మాట్లాడమంటావు? మమ్మల్ని గౌరీని నిందిస్తుంది. చూస్తూ ఎలా ఊరుకుంటున్నావు? మీ మీద ఒక నమ్మకం ఉండేది, కానీ ఇప్పుడు మీరు బయట మనిషిని వెనకేసుకొస్తున్నారు. ఎలా నమ్మమంటావు? దొంగలకు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా దొంగలతో సమానమే. అమ్మ మాట్లాడుతున్న దాంట్లో తప్పు లేదు. మీ అమ్మ మాట్లాడింది తప్పు అని రుజువైతే అప్పుడు మీ అమ్మని తిడతావా? తప్పు చేస్తే ఎవరైనా ఒక్కటే అవని. అదిగో మా గౌరమ్మ వచ్చింది. ఏమైంది? అందరూ మా ఇంటి ముందున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నావు? గుడి నుంచి పూజ ఉంటే చూసుకుని వచ్చాను. అమ్మా, నువ్వు అడగాల్సింది ఎక్కడి నుంచి వస్తున్నావని కాదు, ముక్కు పుడక ఎక్కడ దాచొస్తున్నావని. ముక్కు పొడక ఏంటి? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, అందరూ సీరియస్ అన్నట్లే. పర్ఫార్మెన్స్ లో ఎవ్వరూ తగ్గట్లేదే. ఏమైందవని? ముక్కు పుడక దొంగతనానికి గురైంది. అవునా? నాకు నీ మీదే అనుమానంగా ఉంది. నా మీదనా? అవును, నువ్వు పరాయి దానివే, బయట నుంచి వచ్చిన దానివే. ఖచ్చితంగా నువ్వే తీసుంటావు.